ఒక ప్రాజెక్టుకు సంబంధించి టీజీ రెరా అనుమతి లభించిందంటే న్యాయపరంగా అంతా పక్కాగా ఆయా ప్రాజెక్టుకు సంబంధించిన భూమిలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేవని అర్థం కాదు. రెరా అనుమతి ఉన్నా కొన్ని ప్రాజెక్టుల్లో లీగల్ లిటిగేషన్లు ఉంటాయి. వాటి వివరాలని తెలుసుకోవాలంటే మీరు టీజీ రెరా వెబ్సైట్లోకి వెళితే తెలుస్తుంది. కాబట్టి కష్టార్జితాన్ని పెట్టి ఫ్లాట్ కొనేటప్పుడు 5 నిమిషాలు తీరిక చేసుకుని కొనాలనుకుంటున్న ప్రాజెక్టుకు సంబంధించిన న్యాయపరమైన వివాదాల గురించి తెలుసుకోండి. ఇందుకోసం మీరేం చేయాలి అంటే ముందుగా టీజీ రెరా అథారిటీ వెబ్సైట్లోకి వెళ్ళాలి. rera.telangana.gov.in. ఇందులో రెరా చట్టంతో పాటు అన్ని వివరాలు ఒక్కొక్కటిగా డిస్ప్లే అవుతాయి. నమోదైన ప్రాజెక్టులు, ఏజెంట్ల వివరాలు కూడా ఉంటాయి. ఆ తర్వాత వెబ్సైట్లో చివరిగా ఉండే మోర్ ఆప్షన్పై క్లిక్ చేయగానే వరుసగా సెర్చ్ రిజిస్ట్రేషన్ ప్రాజెక్ట్, ఏజెంట్స్, ఫీడ్బ్యాక్, పబ్లిక్ నోటీస్ వంటి వివరాలు కనిపిస్తాయి. ఇందులో ముందుగా కనిపించే రిజిస్ట్రేషన్ ప్రాజెక్టు మీద క్లిక్ చేస్తే అక్కడ రియల్టర్లు చేపట్టిన ప్రాజెక్టుల వివరాలన్నీ కనిపిస్తాయి. దీనిలోకి ఎంటర్ అయిన తర్వాత ప్రాజెక్ట్ పేరు, రియల్టర్ పేరు, ఎక్కడ భూమి, ఎంత భూమి, నిబంధనలు ఎలా పాటించారు, ముందుగా ఎంత చెల్లించాలి అనే వివరాలతో పాటుగా చివరగా ల్యాండ్ డీటెయిల్స్ లో ఆ భూమి చెరువా, శ్మశానమా, లేదంటే ప్రభుత్వ భూమా, పట్టా భూమా, ఇప్పటి వరకు న్యాయపరమైన కేసులు ఉన్నాయా, ఎలాంటి కేసులు లేకుంటే ఎన్ఓసి ఉందా, ఎన్ని విభాగాల నుంచి ఏ ఎన్ఓసి వచ్చిందనే వివరాలన్నీ దర్శనమిస్తాయి. కాస్త శ్రద్ధ పెట్టి మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆ భూమిలో నిర్మించే ఫ్లాట్ను కొనుగోలు చేయాలా వద్దా అనే నిర్ణయానికి మీరు వచ్చేస్తారు. మీరు కొనాలనుకుంటున్న ప్రాజెక్టులో లిటిగేషన్ ఉందా లేదా అనే విషయాన్ని మీరు ఇట్టే తెలుసుకోవచ్చు. టీజీ రెరా వెబ్సైట్లోకి వెళ్ళాక ప్రాజెక్టుకు సంబంధించిన రెరా నెంబర్ను ఎంటర్ చేసిన తర్వాత ఆయా ప్రాజెక్టుకు సంబంధించిన లిటిగేషన్ ఉందా లేదా అని తెలిసిపోతుంది. లిటిగేషన్స్ ఏమైనా ఉన్నాయా అనే ఆప్షన్ వద్ద ఎస్ అని ఉంటే అందులో లిటిగేషన్ ఉన్నట్లు లెక్క. అది క్లిక్ చేస్తే లిటిగేషన్ వివరాలు, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు, కోర్టు కేసుల వివరాలన్నీ కనిపిస్తాయి. కొనే ఆస్తి ఏదైనా ప్రభుత్వం జారీ చేసిన నిషేధిత చట్టం పరిధిలో లేదని నిర్ధారించుకోవాలి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ వివరాలుంటాయి. లింక్ డాక్యుమెంట్లు అన్నీ ముందుగానే చూసుకోవాలి. వాటిలో పేరు, ఆస్తి వివరాలు, సర్వే నంబర్లు ఒకేలా ఉన్నాయో లేవో పరిశీలించాలి. సదరు ఆస్తి తాకట్టులో లేదని నిర్ధారించుకోవాలి. ఇక జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ వంటివి రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదైందో లేదో తెలుసుకోవాలి. టీజీ రెరా వెబ్సైట్లో లిటిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాల్ని గమనిస్తుంటే రామ్కీ 1 ఆస్ట్రా ప్రాజెక్టుకు సంబంధించి ఏదో ఒక లిటిగేషన్ ఉన్నట్టు కనిపించింది. గండిపేట దగ్గర రామ్కీ 1 ఆస్ట్రా ప్రాజెక్ట్ 79 ఫ్లాట్లతో 4 బిల్డింగ్ల నిర్మాణం చేపట్టింది రామ్కీ సంస్థ. సర్వే నంబర్ 176, 177, 178లో నిర్మాణం చేస్తున్న ఈ ప్రాజెక్టులో వచ్చే నెలలో కొనుగోలుదారులకు ఫ్లాట్లను అప్పగించాల్సి ఉంది. అయితే ఈ నిర్మాణాలు జరుగుతున్నా ఇక్కడి భూమి మాత్రం వివాదంలో ఉంది. రంగారెడ్డి అడిషనల్ కోర్టులో 967వ నెంబర్ కేసుగా నమోదైంది. ఇలాంటి ప్రాజెక్టులో ఫ్లాట్ కొనుగోలు చేసేటప్పుడు ఈ లిటిగేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్నాకే అడుగు ముందుకు వేయండి.